ఇవాళ సుప్రీంకోర్టు ఈ 10 మంది ఎమ్మెల్యేలకి షాక్ ఇచ్చింది. ఖచ్చితంగా 3 నెలల్లోగా చర్యలు తీసుకోండి అని స్పీకర్కి చెప్పింది. ఇది ఖచ్చితంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు షాక్కి గురిచేసేదే. అయితే దీని తర్వాత ఏముంటుంది, కోర్టు చెప్పిన తీర్పు తర్వాత ఎట్లా ఉంటుంది అనేది మనం ఒకసారి ఒక లాయర్ని కాల్లోకి తీసుకుందాం. ఆయన చెప్తారు అసలు ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సందర్భంగా ఏం చెప్పింది, నెక్స్ట్ ఏం జరుగుతుంది దీని తర్వాత అనే దాని మీద మనము ఒక్కసారి లాయర్తో కూడా ఆయన్ని కాల్లోకి తీసుకుందాం. లక్ష్మణ్ గారు నమస్తే అండి. ఇప్పుడు మీరు చూసుంటారు సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ ధర్మాసనం చెప్పిన తీర్పుని. ఎట్లా అంటే ఏముంటుంది, నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందండి, ఒక లాయర్గా చెప్తారా మీరు? అంటే ఇక్కడ క్లియర్ గా సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును సెటిసైడ్ చేయడం జరిగింది సరిత. క్లియర్ గా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని యాక్సెప్ట్ చేస్తూ ఎక్కడ కూడా పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, అంటే మేము వేసిన 10 బీఆర్ఎస్ లీగల్ టీం వేసినటువంటి 10 మంది అనర్హత పిటిషన్ ని యాక్సెప్ట్ చేస్తూ పిటిషన్ అలో చేసింది. అంటే మేము అనర్హులుగా ప్రకటించాలని మేము సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు అనర్హుల మీద స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సింది. విత్ ఇన్ 3 months లో వాళ్ళ మీద అంటే డిస్క్వాలిఫికేషన్ కు సంబంధించిన మీరు అంటే బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి అప్లికేషన్ మీద మీరు యాక్షన్ తీసుకోవాలని క్లియర్ గా సుప్రీంకోర్టు ఈ రోజు గవాయ్ గారి ధర్మాసనం స్పీకర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సరిత. నెక్స్ట్ ఏముంటదండి, ఎట్లా ఉంటది ప్రాసెస్? దీంట్లో 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కదా. అంటే ఇక్కడ క్లియర్ గా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి క్లియర్ గా మేము సుప్రీంకోర్టుని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడడం జరిగింది క్లియర్ గా. అందుకే ఇక్కడ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం నిజంగా స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నట్లయితే మళ్ళీ మేము కంటెంప్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. స్పీకర్ గారు క్లియర్ గా దాని మీద 3 నెలల్లో అంటే ఏది పార్టీ క్లియర్ గా సుప్రీంకోర్టు ఒక విషయం ప్రస్తావించడం జరిగింది. పార్లమెంట్ కూడా ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం మీద చర్చ చేయాల్సిన అవసరం ఉంది, అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది, పర్టికులర్ గా ఒక టైం ని నిర్దేశించాల్సిన అవసరం ఉంది. ఫిరాయింపుల చట్టం ప్రకారం ఒక టైం నిర్దేశించబడినప్పటికీ స్పీకర్ గారు డిలే చేయడం అనేది ప్రాపర్ గా లేదు కాబట్టి ఇమీడియట్ గా స్పీకర్ గారు దీని మీద యాక్షన్ తీసుకోవాలని సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పడం జరిగింది సార్. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చేటట్టే కనిపిస్తున్నాయి. అయితే ఇలా 100% ఇక్కడ ఆల్రెడీ హైకోర్టు క్లియర్ గా చెప్పింది. హైకోర్టు చెప్పిన తర్వాత కూడా స్పీకర్ గారు నిర్ణయం తీసుకోలేదు. అంటే ఇక్కడ ఎక్కడ కూడా స్పీకర్ గారికి కొన్ని చట్టపరమైన అధికారాలు ఉన్నప్పటికీ ఆ చట్టానికి అతీతం అనేది ఎవరు కాదు. ఇక్కడ సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చిన తీర్పు, గవాయ్ గారి తీర్పు క్లియర్ గా అదే చెప్తుంది సరిత. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఒక టైం ని హైకోర్టు మీకు నిర్దేశించినప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. అదే ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయం ఒక 3 months లోపు డిసైడ్ చేయమని చెప్పడం జరిగింది. అంటే చట్టం ఏం చెప్తుంది, పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది ఒక పార్టీలో గెలిచిన వ్యక్తి ఇంకో పార్టీలకు రిజైన్ చేయకుండా వెళ్ళొద్దు, కొంతవరకు అంటే కొంత పర్టికులర్ పర్సంటేజ్ వరకు మాత్రం వెళ్తే ఓకే, కానీ అలా వెళ్ళినప్పుడు ఆ పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం డిస్క్వాలిఫై చేయాల్సిన బాధ్యత స్పీకర్ కు ఉంటుంది. కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోమని సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పడం జరిగింది. 100% తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి సరిత. రైట్, థ్యాంక్ యూ అండి.